ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పకడ్బందీ పోరాట కార్యాచరణ సిద్ధం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తనను కలిసేందుకు వచ్చిన పార్టీ సీనియర్లు ఉద్యమకారులతో కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలను ఆదుకునే నాదుడే లేడని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పార్టీ నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పాలన పూర్తిగా అదుపు తప్పిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ నందీనగర్ నివాసంలో పార్టీ సీనియర్లతో 5 రోజులుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. నాటి తెలంగాణ ఉద్యమకారులతో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పలు అంశాల మీద మాట్లాడారు. ఉద్యమ కాలం నాటి అనుభవాలను స్మరించుకుంటున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ పరిస్థితి ఎట్లుండే, అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత గొప్పగా రాష్ట్ర ప్రగతి సాధించింది అనే విషయాలను పార్టీ నేతలు అధినేతతో గుర్తు చేసుకున్నారు. నేటి కాంగ్రెస్ పాలనతో పోల్చి చూసుకుంటే ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోతున్నదని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని, పాలన పూర్తిగా అదుపు తప్పిందని పార్టీ అధినేత కేసీఆర్ తో నాయకులు చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పాలన మాదిరి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి నాట్లకు సిద్ధమైన రైతాంగాన్ని ఆదుకునే నాదుడే లేడని పార్టీ నేతలు వాపోతున్నారు. సమయానికి యూరియా, సాగునీరు అందక రైతాంగం పడుతున్న బాధలపై కేసీఆర్ ఆరా తీశారు. నిధుల లేమితో అస్తవ్యస్త పాలనలో గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారిందని, కనీస సదుపాయాలు అందక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడంతో రోడ్డున పడుతున్న పేద కుటుంబాల మనోవేదనను పార్టీ నేతలు కేసీఆర్ కు వివరించారు. వారం రోజుల చర్చల్లో క్షేత్రస్థాయి అనుభవాలు, వాస్తవాలు, ప్రజల అభిప్రాయాలను అధినేత ముందు ఏకరవు పెట్టారు. ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కనిపిస్తే తరిమి కొట్టేందుకు తెలంగాణ పల్లెలు సిద్ధంగా ఉన్నాయని అధినేత కేసీఆర్ కు వివరిస్తున్నారు. 5 రోజులుగా సాగిన చర్చల్లో ప్రధానంగా నదీ జలాల పంపిణీ, సాగునీరు, రైతాంగం సమస్యల మీద కేసీఆర్ దృష్టి సారించారు. తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చి ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పకడ్బందీ పోరాట కార్యాచరణ కోసం అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలను అధినేత పార్టీ శ్రేణులకు వివరించారు. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల ఆదరణ పొందేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు.